మీరన్నట్టు ఇందాక మేము వస్తువులు కూడా చూసాము లోనకొచ్చే ముందు. ఇక్కడ ఉన్న దాంట్లో 50% మీరన్నట్టు అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కనపడుతుంది. అంటే ఇంత పెద్ద సిటీ నడిమొడ్డి ఉన్నాం మనం. కానీ సిటీలో ఉన్నామా అన్నట్టుగా లేదు ఇక్కడ. ఇక్కడ ఏమిటంటే ప్రత్యేకత నాకు అది అనిపించింది. పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. బిల్డింగ్లు కూడా పెద్దవి కట్టేయకుండా రూమ్ శుభ్రంగా ఉండేలాగా వేసి జాగ్రత్తగా కట్టారు. రెండు, లోపల ఎంత మేర ఈ 3-4 ఎకరాలు అంటే 5 ఎకరాల స్థలంలో అవన్నీ బాగానే ఉన్నాయి. చుట్టూరా చూస్తే మన గోడ పక్క నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు. అంటే అడిగాను, ఒకళ్ళు 12 కోట్లు, ఇంకోళ్ళు 8 కోట్లు, ఇంకోళ్ళు 6 కోట్లు. అంటే అంత విలువైన బిల్డింగ్లు కూడా చుట్టూరా ఉన్నాయి. అయితే ఈ గోడ పక్కన పెద్ద పెద్ద తోటలు వాళ్ళు పెంచారు. అది మనమే అనుకుంటాం, ఈ గోడ కనిపించలేదు. అది బాగా అది శుభ్రంగా కనిపించడంలో చాలా అది వీళ్ళకి ఉపయోగించింది. వీళ్ళకంటే వచ్చిన వాళ్ళకి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడానికి అది దోహదండి. అంటే ఇక్కడికి ఎక్కువ పర్సెంటేజ్ అంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉంటుంది అంటున్నారా, తక్కువ ఉంటుంది అంటారా? బాగానే వస్తున్నారు. వీళ్ళకున్న చోటుకి తగ్గట్టుగా ఇంచుమించు 1-2 ఎప్పుడున్నా ఖాళీ ఉన్నా ఇంచుమించుగా ఈ చోటుకి సరిపడా వస్తున్నారు. వీళ్ళు పెట్టిన రూములకి ఉన్నంత అకామిడేషన్ ఇంచుమించు నిండిపోతుంది. అంటే రూములు కట్టడం అంటే ఇక్కడ ఒక దాని మీద ఒకటి కట్టడం కాకుండా ఎక్కడికక్కడ నీట్గా ఉండేలాగా కట్టారు. అది చాలా బాగుంది. అట్లా కట్టడం వల్ల కూడా ఎవరి దానికి మనం ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ అపార్ట్మెంట్ లో కాదు, రూమ్ ఫీలింగ్ ఉంది. అది ఒకటి చాలా బాగుంది.